అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎంతో నిష్ఠతోటి భవానీ దీక్ష వేసుకున్నాను. కానీ అందరికీ ఒకసారి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన రాజకీయాల అభిప్రాయాలు చెప్పడానికి అమ్మవారి శక్తి ఇవ్వాలే కానీ అది మనల్ని కిందకి ఉంచకూడదని దీక్ష ఉన్నా సరే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. తెలుగుదేశం పార్టీ అన్నా, తెలుగుదేశంలో నాయకులన్నా ముందు నుంచి మాకు ఒక సిద్ధాంతం అంటూ ఉంటుంది. ఏంటి అంటే, ప్రతి మహిళలోని ఒక అమ్మవారిని చూసుకోవాలి, ఒక చెల్లిని చూసుకోవాలి, ఒక తల్లిని చూసుకోవాలి, అందరినీ మేము కష్టపడి బాగా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి అనేది తెలుగుదేశం పార్టీ తాలూకా బేసిక్ మా లైన్ అది. కానీ వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళ ఎజెండా ఏంటి అంటే, మహిళల్ని కించపరచాలి, మహిళల్ని బాధ పెట్టాలి. కన్న తల్లి చెల్లిని ఆశ కోసం ఇంట్లోంచి తరిమేసి మెడబెట్టి గెంటేసిన సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది. అలాంటి పార్టీ నుంచి వచ్చిన ఈ ప్రసన్న కుమార్ రెడ్డి సంస్కారం కానీ లేకపోతే ఆయన మాటలు కానీ మహిళల పట్ల బాగుంటుందని ఆయన్ని మేము ఎక్స్పెక్ట్ అయితే చెయ్యం. కానీ అలాంటి మాటలు మాట్లాడడానికి కూడా మనసు రాని ఇలాంటి మూర్ఖపు మనుషుల్ని తీసుకొని వచ్చి వైసీపీలను పెట్టారు. ఈరోజు మహిళా లోకానికి కానీ మహిళా జాతికి కానీ ఎంతగానో ఇన్స్పైరింగ్గా అందరికీ ఆదర్శంగా ఉండే అమ్మ నారా భువనేశ్వరి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చాడు. నేను ఈరోజు అమ్మ గురించి, భువనేశ్వరి గారి గురించి కొన్నిసార్లు చెప్పాలి. ఎందుకంటే కొంతమందికి చాలా తెలుసు అనుకుంటారు. కానీ నారా భువనేశ్వరి గారు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన ఆవిడికి ఆవిడేమీ పని చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే సొసైటీ కోసం ఏమి చేయాల్సిన అవసరం లేదు, నథింగ్, సుఖంగా ఉండొచ్చు ఆవిడ. కానీ ఒక ముఖ్యమంత్రి గారి కూతురైనా, ఒక ముఖ్యమంత్రి గారి భార్య అయినా కూడా నేను సొసైటీకి ఏదో చెయ్యాలి, నా వంతు నేను చెయ్యాలి అని హెరిటేజ్ ఫుడ్స్లోని ఎప్పుడైతే ఆవిడ టేక్ ఓవర్ చేశారో, ఒక ఆంట్రప్రెనర్షిప్ అంటే మహిళా సాధికారతకు ముందు పీట వేసేటట్టు ఒక ఆంట్రప్రెనర్షిప్ లీడర్షిప్ ముందుకు తీసుకెళ్లారు. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు. ఎంతోమంది మహిళలు, దేశమంతటా మహిళలు ఎంత బాగా చేస్తున్నారు ఈవిడ మనం కూడా చేయాలి, మంచి బిజినెస్ పెట్టాలి, మంచి లీడర్షిప్లోకి వెళ్ళాలి అని ఇన్స్పైరింగ్ పర్సన్ భువనేశ్వరి గారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ కానివ్వండి, లేకపోతే ఆవిడ చేసే ఏదైతే సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఎప్పుడైనా ఫస్ట్